నమస్కారం అండి అందరికీ. మనం నమస్తే అనే పదాన్ని రోజు లేదా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. మనకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ దాని వెనుక ఉన్న నిజమైన శక్తి మీకు తెలుసా? మీరు ప్రతిరోజు నమస్తే చెప్తారు, కానీ మీ రెండు చేతులు కలిసినప్పుడు మన శరీరంలో జరిగే ఆ రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అనే పదం భారతదేశంలోని అత్యంత పురాతన గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదంలో మొదట కనుగొనబడింది. నమస్తే కేవలం పలకరింపు కాదు, అది ఒక ప్రాచీన విజ్ఞానం, అంటే ఏన్షియంట్ సైన్స్. అది 5000 సంవత్సరాల భారతీయ సంస్కృతిలోని ఒక శక్తివంతమైన యోగా ముద్ర. నమస్తే పదాన్ని నమః మరియు తే అనే రెండు సంస్కృత పదాలుగా విభజించారు. నమః అంటే నేను వంగి నమస్కరిస్తున్నాను, తే అంటే నీకు అని అర్థం. మన శరీరంలో ఉన్న ఆత్మను, దైవత్వాన్ని మనం గౌరవించాలి అని, మనిషిని కేవలం శరీరంలా కాకుండా లోపల ఉన్న శక్తిని, దైవత్వాన్ని చూడాలి అని బోధిస్తుంది. దీని స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, నాలో ఉన్న దైవత్వం నీలో ఉన్న దైవత్వానికి నమస్కరిస్తున్నాడు అని అర్థం. మనం నమస్కారం చేసే హస్తముద్రని అంజలి ముద్ర అంటారు. 5 వేళ్ళు 5 తత్వాలను సూచిస్తాయి. అవి తమస్ అంటే సోమరితనం, డల్నెస్, రజస్ చురుకుదనం, ప్యాషన్, సత్వ ప్రశాంతత, పీస్ జాత్మ అంటే ఆత్మ, ఇండివిజువల్ సోల్ పరమాత్మ, సర్వోన్నత ఆత్మ, సుప్రీం సోల్ లేదా గాడ్ సూచిస్తాయి. 2 అరచేతులు వేళ్లను కలపడం వలన మనసు మరియు కళ్ళ దగ్గర ఉన్న ముఖ్య పాయింట్లు ఉత్తేజితమవుతాయి. ఇది మన చుట్టూ ఉన్న ఆరాని శాంతింపజేసి వినయపూర్వకమైన భావాన్ని తెలియజేస్తుంది. వీడియో అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం.